हम मेरे रफ़ीक यासीन सर, मेरे साथी रियासती स्टेट बेस्ट टीचर अवार्ड याफ्ता और मुख्तलिफ़ स्कूलों और कॉलेजों से तशरीफ़ फरमा टीचर्स, लेक्चरर्स, असातिज़ा और मेरे तनकल गवर्नमेंट हाई स्कूल के कलीग्स, तमाम मेरे अहल ख़ानदान, बीवी और तमाम दोस्तों को मैं अपनी तरफ से तहेदिल शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। सबसे पहले एक खुशाइन बात यह है कि मेरे पड़ोसी, मेरे छोटे बचपन के साथी, हालांकि मेरे से 2 साल छोटे हैं, उनके बड़े भाई का मैं क्लासमेट रहा हूँ, इस्माइल का। वो हैं मल्टी टैलेंटेड, यंग, एनर्जेटिक, डायनामिक पर्सनालिटी मिस्टर ताहिर अली सर, जिन्होंने मुझे 2-3 दिन पहले इस अज़ीमुश्शान जलसे के मुताल्लिक़ से कहा तो मैं नहीं, इसकी क्या ज़रूरत है, नहीं, उन्होंने कहा कि ये हमारी शान है, हम लोगों के दरमियान एक कदरी में जो अवार्ड याफ्ता और उसके साथ साथ डॉक्टरेट मिलने के बाद ये हमारी शान है उनके रखे हैं। मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। और के साथ साथ मुझे ये जो अवार्ड हासिल करने से भी ज़्यादा मुझे जो PhD की जो डिग्री कामयाबी हुई है, डिग्री मिली है, उसके लिए मैं अल्लाह ताला का और मेरे असातिज़ा और वालिदैन का मैं बहुत बेहद मशकूर और ममनून हूँ, जिन्होंने मुझे इस काबिल बनाया और उन्होंने मेरे क़दम क़दम पर रहनुमाई भी की है। मैं सिर्फ़ एक ही शेर पर ज़्यादा ज़ोर देता रहा बचपन से। एक अल्लामा इक़बाल का एक शेर है, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रज़ा क्या है। సార్ దీని అర్థం ఏమంటే, నువ్వు అంతా కష్టపడు నీ కష్టాన్ని చూసి దేవుడే నిన్ను అడగల్లా, నీకు ఏమి కావాలా, నువ్వు కోరిక చెప్పు నువ్వు ఏమి అని. నాకు చాలా అట్రాక్టివ్గా ఉంది ఆ షేర్, నాకు చాలా మనసుకు నచ్చింది సార్. ఇంకోటి ఏమంటే, ఒక చిన్న పదం ఉంది ఇంగ్లీష్లో, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. చాలా చిన్న వాక్యం ఉంది, కానీ దాంట్లో చాలా లోతు దాగింది సార్. ఇంకోటి ఏమంటే, స్వామి వివేకానంద గారు చెప్పినారు, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవరీథింగ్. ఇట్లాంటివి కొన్ని ఆ ఉర్దూ కవిత్వం, ఆ చిన్న చిన్న వాక్యాలు నాకు చాలా ఇన్స్పిరేషన్గా అందినాయి సార్. నేను అందరూ నా తరపున మీరందరూ నా అభిమానంతో, నాకు నా ప్రేమతో मेरी जो इज़्ज़त बख्शी है, आपने अपना अपना कीमती वक्त यहाँ पर देकर मेरे हौसला अफजाई के लिए और मेरे गुलपोशी और शालपोशी के लिए आपने अपना वक्त देकर यहाँ पर आए हैं। मैं नाम बनाम हर एक के लिए मैं शुक्रिया अदा करता हूँ सर। और इसके साथ साथ मैं ये भी अर्ज़ करना चाहता हूँ कि यहीं पर इसी फंक्शन हॉल में दिसंबर 8 तारीख़ को एक तहनीती प्रोग्राम, फेलिसिटेशन प्रोग्राम डॉक्टर करीम रोमानी एजुकेशनल ट्रस्ट, जो मेरे उस्ताद हैं, एक्स वाइस चांसलर प्रोफेसर मुजफ्फर शहमीरी साहब का यहाँ पर उन्होंने इनखाद करेंगे సార్. ఆ ట్రస్ట్ ద్వారా 8వ తేదీ ఇక్కడ కండక్ట్ చేస్తారు. మీరు అందరూ కూడా ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు నేను లంచ్ కూడా అరేంజ్ చేసిన సార్. దయచేసి ప్రతి ఒక్కరూ రేపు అంటే డిసెంబర్ నెల 8వ తేదీ మీరందరూ కూడా హాజరు కావాలని మన జిల్లా ఏఎంఓ సార్ గారి మాలిక్ సార్ గారికి మరియు వరప్రసాద్ రాజు సార్ గారికి మరి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. మొత్తానికి మిత్రుల అభిమానము, భగవంతుడి దయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నాకు లభించింది. అయితే నేను ఆ స్థాయికి పోవడానికి చాలామంది నా వెనుక కృషి చేశారు. చాలామంది హస్తము నా ఈ అభివృద్ధిలో ఉంది. అయితే ఆ చాలామందిలో 4 ఇక్కడ ప్రజెంట్ మన ముందరున్నారు. అందులో మన వృత్తిగతంగా తీసుకుంటే నా అప్లికేషన్ను సైన్ చేసి మొట్టమొదట ఫార్వర్డ్ చేసిన
మన హెడ్ మాస్టర్ సారు జంషీద్ సార్ గారు కూడా ఇదే వేదిక మీద ఉన్నారు. సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మరియు మనందరికీ తెలిసిందే, మనకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావాలంటే కనీసం బీఎడ్ కంప్లీట్ చేయాలి. ఆ బీఎడ్ కంప్లీట్ చేయడానికి ముందే ఒక ఫస్ట్ స్టెప్ ఉంటుంది, 10th క్లాస్. నేను 10th క్లాస్ చదివే సమయంలో నన్ను ఆ సమయంలో ఒక ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే విద్యార్థిగా గుర్తించి నన్ను పక్కన పెట్టేశారు జనరల్గా. కానీ అటువంటి సందర్భంలో రాయిలాంటి నన్ను శిల్పంగా మార్చి అందులో జీవం పోసి నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావురా, నిన్ను పాస్ చేయడం నా బాధ్యత అని నన్ను ఇంటికి పిలుచుకొని తమ శిష్యునిగా స్వీకరించి అనునిత్యము నా మంచి చెడులను చూసుకుంటూ ప్రతిరోజు నువ్వు ఈ క్వశ్చన్ నేర్చుకురా, ఆ క్వశ్చన్ నేర్చుకురా అని ప్రతిసారి గుచ్చి చెబుతూ నేను 10వ తరగతి పాస్ అయ్యేలా కృషి చేసిన మా గురువు గారు మహబూబ్ పాషా సార్ గారు. సారు మన ముందరే ఉన్నారు. ఆ రోజు ఒకవేళ నేను సార్ దగ్గరికే పోకపోయింటే బహుశా 10th క్లాస్ కూడా పాస్ అయ్యేవాన్నో కాదో నాకైతే తెలియదు. మొత్తానికి దైవ నిర్ణయము, భగవత్ కృప, సార్ లాంటి గొప్ప గురువును నాకు అందించడం జరిగింది. నిజంగా సార్కు నేను జీవితాంతము రుణపడి ఉంటాను, అయినా తక్కువే. అయితే నేను ఈ స్థాయి చేరడానికి నిజంగా ఒక్కోసారి అర్హుండో కాదో అని కూడా అనిపిస్తుంది. కానీ దేవుడు అటువంటి అవకాశాలు నాకు కల్పించాడు. అంటే డిఎస్సి రాసేటప్పుడు కానివచ్చు, ఎందరో చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, మహామహులు ఉంటారు. కానీ అటువంటి సందర్భంలో కూడా దేవుడు నన్ను అలా ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ నా ప్రతి పార్ట్లో అంటే నేను ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణము మా నాన్నగారు. ఎందుకంటే అది నాకు బాగా గుర్తుంది. నేను బీఎడ్ చేస్తున్నా, అది 2002వ సంవత్సరము. 2002వ సంవత్సరంలోనే బీఎడ్ చేయడానికి నాకు అయిన ఖర్చు చెన్నై దక్షిణ భారత హిందీ ప్రచార సభలో 70,000. నాది అతి సామాన్యమైన కుటుంబము, చాలా పేద కుటుంబము. భగవంతుని దయ వల్ల ఇప్పుడు ఒక స్థిరంగా నిలబడ్డాము, జీవితం అనే మజిలీలో స్థిరంగా నిలబడ్డాము. నాటి కాలంలో రూపాయి కోసము ఇబ్బంది పడిన పరిస్థితులు అవి. అటువంటి సందర్భంలో మా నాన్నగారు తన వ్యాపార నిమిత్తం దాచుకున్న డబ్బునంతా నాపై నమ్మకంతో నాపై ధారపోసాడు మా నాన్నగారు. అటువంటి సందర్భంలో ఇంకో విషయం గుర్తు చేయాలనుకుంటున్నా మీకు. ఆ 70,000 మా నాన్నగారు నాపై ఖర్చు చేసే సమయంలో నా చెల్లెలు పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్ల కూడా ఇంట్లో ఉన్నింది. అయినా కానీ మా నాన్న అటువంటివేమీ పట్టించుకోకుండా నాపై పూర్తి నమ్మకంతో నన్నే పూర్తి అది యావదాస్తిగా భావించి నాపై ఖర్చు పెట్టి నాపై నమ్మకంతో అంత చేశారు. సదా నేను మా నాన్నకు కృతజ్ఞను. ఒకవేళ ఆ టైంలో మా నాన్న ఆ స్టెప్ వేయకపోయింటే బహుశా నేను టీచర్ని కూడా అయ్యేవాడిని కాదేమో. ఇక నేను ఉద్యోగంలో చేరిన తర్వాత మా నాన్న ఇప్పటికీ నాకు 8 దాటితే ఇంట్లో ఉన్నాడు. 7:50 నుంచి ఇంకా అరుస్తానంటాడు, టైం అయిపోయారా వెళ్ళిపా అనేసి. మన సార్ గారు చెప్పారు, హెడ్ మాస్టర్ సార్ గారు, ఖచ్చితంగా పాఠశాలకు 45 నిమిషాల ముందు వచ్చి నేను క్లాస్ తీసుకుంటానని. దానికి కారణం మా నాన్న. ఎందుకంటే మా నాన్న నన్ను ఇంట్లో ఉన్నాడు. ఖచ్చితంగా 7:45 బయటికి దొబ్బేస్తాడనమాట. ఒకవేళ ఎప్పుడన్నా 8:05 అయినా కానీ ఆ రోజు అరిచేస్తాడు, ఏరా ఇంకా పోలేదు నువ్వు స్కూల్కు, ఇంత లేట్ అయిపోయింది అనేసి. కానీ ఈ విధంగా మా నాన్నగారి సహకారము, తర్వాత ఇక నా భార్య ఇక్కడే ఉంది. ఏ రోజు నేను ఇన్ని సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను, ఏ రోజు కూడా నేను క్యారీ లేకుండా స్కూల్కి పోలేదు. పాపం ప్రొద్దున్నే 5 గంటలకే లేచి తమకు ఆరోగ్యం బాగున్న తమ ఆరోగ్య పరిస్థితులన్నీ పక్కన పెట్టి నా కోసం కష్టపడి పాపము నాకు ఎటువంటి సమస్య రాకుండా చూసిన నా భార్య కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక భగవంతుడి దయ వల్ల అవార్డు అయితే నాకు వరించింది. దీని వెనుక మీ అభిమానము, మీ ప్రార్థనలు నన్ను ఎంతో ముందుంటి నడిపించాయి. మీ అభిమానానికి,
అందరికీ సదా కృతజ్ఞుడిని. దీంతో నా ఉపన్యాసం ముగిస్తాను. आज हम यहाँ पर इसलिए जमा हुए हैं कि हमारे मंडल में एक दो असातिज़ा जिन्होंने अपने कारनामे, अपने खिदमत बहुत अच्छी तरह से इन्होंने निभाया है। इसलिए मैं मुबारकबादी दे रहा हूँ कि डॉक्टर इरफान कौसर साहब और यासीन साहब से मुझे बहुत कम मुलाकात है उनके बारे में, कि मैं जब भी इनसे मिलता हूँ बड़े संजीदा, बड़ी मोहब्बत और खुलूस से मिलते हैं। बहुत नेक इंसान है। बहुत बहुत मुबारक है सर, आपको बेस्ट टीचर अवार्ड। अब रहे मेरे दोस्त, मेरे हमजमा, मेरे साथी डॉक्टर इरफान कौसर। मैं और इरफान पहली जमात से लेकर डिग्री, उसके बाद बीएड, उसके बाद पीजी भी हमने मिलकर यूनिवर्सिटी में पढ़ा। तो मैं जितना भी इरफान कौसर की तारीफ करूँ कम है, कि दोस्ती हमारी जो है बहुत अच्छी दोस्ती है। इसमें किसी किस्म की मिलावट नहीं है, बहुत ही साफ सुथरी दोस्ती है। कि दोस्ती किसी ने कहा है कि दोस्ती हीरे के मानंद है और भाई का रिश्ता सोने की तरह होता है। कि भाई का रिश्ता हीरे की तरह होना चाहिए, भाई सोने की तरह होना चाहिए, कहा किसी ने नहीं। क्योंकि अगर दोस्ती टूट जाती है तो फिर वो नहीं टूटती। इसी तरह से हीरा अगर टूट जाता है तो नहीं टूटता। अगर सोना टूट जाता है तो उसको हम जोड़ सकते हैं। तो भाई का रिश्ता भी यही होता है। तो लिहाजा मैंने इस हीरे को बहुत अच्छी तरह से संभाल कर रखा है। हमने मेरे दोस्ती को जो है इसी तरह का काम रखूंगा। ये हमारी सच्ची दोस्ती है, ये हमारी मोहब्बत है। और एक और दोस्त मेरे जनाब अब्दुल मालिक साहब हैं। ये भी मेरे बचपन के दोस्त हैं। मैं, इरफान, अब्दुल मालिक, समीउल्लाह और फैरोज अहमद, हम सब जो है बचपन के दोस्त हैं। तो खुसूसन అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి నా సహచర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. వాస్తవంగా ఇర్ఫాన్ సారు మా పాఠశాలను పెట్టుకుందాం సార్ అని అన్నాడు. నేను ఉర్దూ స్కూల్ ఇన్ఛార్జ్ ఇప్పుడు, కానీ అంతమంది ఇక్కడ మనం అకామిడేట్ వెళ్ళమలేదు సార్, ఆరోగ్యం చేయండి, నాకే అభ్యంతరం లేదని చెప్పినాను. ఏది ఏమైనా వాస్తవంగా ఇర్ఫాన్ సారు ఈ అవార్డుకు డిజర్వ్డ్ పర్సన్. నేను ఆయనతో కేవలం 4 నెలల సహచర్యంలోనే గమనించినాను. పాఠశాల కార్యక్రమంలో అయితేనే, ఆ తర్వాత ఆయన మాట తీరైతేనేమి చాలా ఆకట్టుకుంది నన్ను. ఒక ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడికి అవార్డు రావడం అనేది సంతోషదాయకము, అభినందనీయము. ఆ తర్వాత ఆహ్వానించదగ్గది కూడా. హెడ్ మాస్టర్ గారికి వందనాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కాబడిన రెడ్డిపల్లి హిందీ స్కూల్ అసిస్టెంట్ శ్రీ మొహమ్మద్ యాసిన్ గారికి, మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుండి బెస్ట్ టీచర్గా అవార్డు అందుకున్న మన హై స్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు శ్రీ ఇర్ఫాన్ గారికి ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాలా మిత్రులందరికీ ఈ యొక్క అవకాశంలో వారి యొక్క గొప్పతనం సాధారణంగా కేవలం వృత్తినే కాకుండా సామాజిక బాధ్యత కూడా, ఈ సమాజంలో మంచిని చేయడంలో నా వంతు సహకారాన్ని అందిస్తాను అనే ఒక గొప్ప ఉద్దేశంతో కష్టపడుతున్న ఈ ఉపాధ్యాయులకు అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయమని భక్తులందరూ కూడా కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తులకు సన్మానం చేయడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో వీరు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళి మరీ
జాతీయ అవార్డు స్వీకరించాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని नरमी से पेश आता है तो सारी दुनिया को जो है अपने गिरफ्त में ले लेता है। जिसकी जबान अच्छी तो उसकी दुनिया बनती है, जिसका कैरेक्टर जिसकी अखलाक अच्छे तो सारी दुनिया को जो है वो उनके दिलों को जीत लेता है। तो लिहाजा हमारे यासीन साहब के चाल चलन से पता चलता है कि वो रियासत की सतह के अवार्ड नहीं, उनके जो है मुल्की सतह पर, कौमी सतह पर भी जो है ये अवार्ड ले। ये हमारी दुआ है वो कदम ब कदम आगे बढ़ते चले जाए। और रही बात हमारे BS इरफान कौसर साहब की, वो जो है मेरे क्लासमेट है, बचपन से हम लोग साथ में पढ़े हैं। చిన్నప్పటి నుంచి నేను సార్ ఇర్ఫాన్ కౌసర్ సార్ చదువుకున్నాము. చాలా సున్నితమైన వ్యక్తి. కొందరు లక్తో పైకి వస్తారు, కొందరు హార్డ్ వర్క్ చేసి పైకి వస్తారు. నా దృష్టిలో వచ్చి ఇర్ఫాన్ కౌసర్ సార్ వచ్చి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఈజ్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్, ఈజ్ అ వెరీ గుడ్ ఇన్ మేనర్స్. చాలా సున్నితమైన వ్యక్తి, చాలా కష్టజీవి అంటారు. ఈయనకు ఫస్ట్ ఆపర్చునిటీ కోయిలెండ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చింది. అక్కడ వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు, అక్కడ స్థిరపడిపోవచ్చు. అయినా కూడా ఆయనకు టీచర్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ టీచర్ అయ్యారు కాబట్టి నేను కూడా టీచర్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో కోయిలెండ్ యూనివర్సిటీ వదిలిపెట్టేసి వచ్చేసినాడు. ఒక 30 ఫోన్లు వచ్చినాయి ఇక్కడి నుంచి. అయ్యో ఏం సార్ నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే టీచర్ తర్వాత ప్రొఫెసర్ లెవెల్ పోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నువ్వు వచ్చేసి పిలిచాడు. చాలా మంది అక్కడ ఉండే టీం వచ్చి ఫోన్ చేశారు, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు, ఇంటికి వచ్చారు పిలుచుకోవడానికి. కానీ ఆయన సస్యమే రాకపోలేదు, ఎందుకంటే టీచర్ అవ్వాలని ఆశ. ఫస్ట్ ఇట్ ఈస్ బేసికల్లీ ద లాంగ్వేజ్ టు టీచర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ ఉర్వకొండలో కొన్ని సేవలు అక్కడ చేశాడు, పని చేశాడు. ग्राम को जो नवाजा गया है, इस खुशी में यहाँ पर तमाम के में रंग भरे बादलों बहार चले, चले दियाओं के गुलशनों का कारोबार चले। ये इजलास जो अवार्ड से